ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకొంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. కీర్తన గ్రంథము 119వ కీర్తన 20వ వచనం ఎలా సెలవిస్తుంది? నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ దేవునికి విజ్ఞాపన చేసేది మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క శరీరము ఒకరి యొక్క జీవితం ఎప్పుడు మట్టిని హత్తుకుంటుంది అంటే, ఒక వ్యక్తి మరణించి అతడు మట్టిలో పాతి పెట్టబడినప్పుడే అతడు మట్టిని హత్తుకుంటాడు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఆయన తన యొక్క శరీరాన్ని గురించి చెప్పలేదు, తన ప్రాణాన్ని గురించి చెప్తున్నాడండి. ఆయన ఏమంటాడయ్యా, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే నా ప్రాణము నశించిపోతుంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణము మట్టిని హత్తుకోవడం అంటే ఏంటి? మన జీవితము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాపాలతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ మరణించడం, ఈ లోక సంబంధమైన పాపాలు మనలో కలవడము, ఈ లోక సంబంధమైన పాపాలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నాశనం చేస్తాయి, చంపేస్తాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణాన్ని, మన ఆత్మను ప్రియమైన దేవుని బిడ్డలారా మనం నష్టపరుచుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక పాపాలకి రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి స్థలం ఇచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మళ్ళీ ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే ఆ పాపాలు చంపేస్తాయి, నాశనం చేస్తాయి. అంటే లోకంలో ఉండేవాళ్ళు వారి యొక్క ప్రాణాన్ని వారు ఇంతకు ముందే వారు నష్టపెట్టుకొని ఉన్నారు. వారి ప్రాణం, వారి ఆత్మ ఎప్పుడో మరణించింది పాపంలో. కాబట్టి ప్రియులారా, వారికి దాని గురించి ఒక జ్ఞానం లేదు, దాని గురించి వారికి చింత లేదు. కానీ రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు వారి ప్రాణాన్ని గురించి, ఆత్మ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన నేను అంటున్నాడయ్యా, నా ప్రాణము మట్టిని హత్తుకుంటుంది, నా ప్రాణము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాప క్రియల ద్వారా ప్రతిరోజు మరణిస్తూ ఉంది, మరణించిపోయింది. నీ వాక్యము చేత నువ్వే నన్ను బ్రతికించాలి. ఈ లోక పాపాలు ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నాశనం చేస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యము మరణించినటువంటి, ఆత్మలో మరణించినటువంటి, ఆత్మ ప్రకారం మరణించినటువంటి ఒకరి యొక్క ప్రాణాన్ని దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ప్రియమైన మరణించిన జీవితం అంటే ఏంటి? ఆ జీవితంలో ఏ ఆశీర్వాదం ఉండదు, ఆ జీవితంలో సమాధానం ఉండదు. చెప్పాలంటే ఆ జీవితంలో యేసయ్య ఉండడు. ఎందుకంటే అక్కడ పాపము ఏలుబడి చేస్తుంది, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు అతను ఏలుబడి చేస్తున్నాయి. ప్రియమైన మీరు, మీ ప్రాణం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఈ కీర్తనకారుడు మొరపెడుతున్నాడు, అయ్యా నా ప్రాణము ఈ లోక సంబంధమైనటువంటి, ఈ మన్ను సంబంధమైనటువంటి క్రియలకు స్థలం ఇచ్చి నా ప్రాణము మరణించి ఉంది, మట్టిని హత్తుకుంటుంది, ఈ వాక్యము చేత నువ్వే నన్ను బ్రతికించాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులో మరణించి ఉన్నామా లేకుంటే బ్రతికి ఉన్నామా? మన యొక్క పాప శరీరము మరణించాలే కానీ మన ప్రాణము క్రీస్తులో మరణించకూడదు. మన ప్రాణాన్ని క్రీస్తు బ్రతికించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడగదామయ్యా, నా ప్రాణము మట్టిని కాదు, నిన్ను హత్తుకోవడానికి నువ్వే నన్ను బ్రతికించు నీ వాక్యము చేత అని చెప్పి అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించమన్న మాట ప్రకారము తండ్రి, మా ప్రాణము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి క్రియలకు తండ్రి స్థలం ఇవ్వడం కాదు, నీకు మాత్రం స్థలం ఇచ్చయ్యా. మేము నీలో బ్రతకడానికి నీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము అయ్యా స్తోత్రం మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి. ఆ వాక్యము చేత తండ్రి అయ్యా మేము బ్రతకడానికి తండ్రి స్తోత్రం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.